వాక్యంలోకి వెళ్దాం. గత వారం అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని గూర్చి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. రండి, 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. గత వారం సంఘం యొక్క ఇంపార్టెన్స్ గురించి అవుట్లైన్స్ మీకు చెప్పాను. నేను అవుట్లైన్ చెప్పాను. సంఘాన్ని కాయడానికి దేవుడు పరిశుద్ధాత్మని పెట్టాడు అని, కాపలాగా ఉంచాడు అని. సంఘానికి కాయడానికి 5 అంతల పరిచర్య, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు 5 అంతల పరిచర్యను దేవుడు సంఘంలో ఉంచాడు అని. అంటే ఒక సంఘాన్ని కాయడానికి దేవుడు ఇంతమంది పరిచారకులను దేవుడు ఏర్పాటు చేశాడనంటే ఆ సంఘానికి దేవుడు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎంత గొప్పది. ఒక కోహినూరు వజ్రాన్ని కాపాడడానికి దాని చుట్టూ కొన్ని వందల మంది పోలీసులు ఉంటారు. ఒక వజ్రాన్ని కాయడానికి కొన్ని వందల మంది పోలీస్ యంత్రాంగం, చాలా కట్టుదిట్టమైన భద్రతలు, 5 అంతల కంచె, ఆ వజ్రాన్ని కాపాడడానికి 5 అంతల కంచె ఉంటుంది. అంటే ఎవరో చెప్పగా నేను విన్నాను. ఆఖరికి లేజర్ ఇది కూడా ఉంటుంది, దాటిపోలేకుండా లేజర్, కంటికి కనబడని భద్రతను, ఆ వజ్రాన్ని ఎవరు దొంగిలించకుండా దానికి లేజర్ కంచె కూడా వేస్తారు అని నేను విన్నాను. ఒక భూమి మీద దేవుని చేత సృష్టించబడిన ఒక సృష్టిలోని ఒక చిన్న రాయి వజ్రం, ఒక రాతిని కాపాడడానికి అంత భద్రత. అయినా అది ఒక దేశం నుంచి ఒక దేశానికి మారుతూనే ఉంది. అది చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు మన భారతదేశం వాళ్ళు, మాది మాకు ఇవ్వండి అని. ఇవ్వట్లా, బయటికి వెళ్ళిపోయింది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, పక్కన పెడతాను, దాంతో మనకు పని లేదు. కానీ యేసుక్రీస్తు అమూల్యమైన రక్తం చేత సంపాదించుకున్న సొత్తు దేవుని సంఘం. సో దేవుని సంఘాన్ని కాయడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, వాక్యాన్ని, సంఘంలో 5 నాయకులను, సంఘ పెద్దలను, పరిచారకులను ఎందుకు నియమించాడు అంటే సంఘం బాగుండాలి, సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. సంఘాన్ని ఎంత ప్రేమించి దేవుడు లోకమును ఎంతో లోకాన్నే ప్రేమించిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘాన్ని మరెంత ప్రేమిస్తున్నాడు. ఈ మాటను గమనించాలా. దేవుడు లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసును లోకానికి పంపించి ఆయన ప్రాణాన్ని సంఘం సంపాదించుకోవడానికి ఆయన కుమారుడి ప్రాణాన్ని బలిగా ఇచ్చిన దేవుడు. తన కుమారుడైన వాడు సంఘం కొరకు ప్రాణం పెట్టి సంఘాన్ని సొత్తుగా చేసుకొని దేవుడు దాని మీద పరిశుద్ధాత్మ దేవుని కాపలాగా పెట్టి ఈ సంఘాన్ని కాపాడుకుంటున్న దేవుడు సంఘానికి ఎంత విలువిస్తున్నాడు, సంఘాన్ని ఎంత కాపాడుకుంటున్నాడు, సంఘం మీద ఎంత శ్రద్ధ నిలుపుతున్నాడు. నాలాంటి కాపరులు ఎందుకు దేవుడు డైరెక్ట్గా కాపాడుకోలేడా? డైరెక్ట్గా దేవుడే మిమ్మల్ని కాపాడలేడా? వ్యవస్థ, దేవుని సార్వభౌమాధికారంలో దేవుడు నియమించిన దేన్ని కూడా మనం కొట్టేయొద్దు. ఇందాక చెప్పాను ఆరాధన వర్తమానంలో, ఫరోను ప్రపంచానికి రాజుగా చేశాడు, చక్రవర్తిగా చేశాడు, రాజుగా చేశాడు.
ఎందుకు చేశాడో రాశాడు అక్కడ. ఎందుకు చేశాడు? ఆయన బలమును ఆయన నామమును ప్రచురం చేయడం కోసం దేవుడు నేను నియమించాను అన్నాడు ఆయన. సో దేవుడు ఒక నియామకం దేనికి అని అంటే, దేవుని బలం, దేవుని నామం లోకంలో ప్రచురం చేయబడాలి. అది మన ద్వారా జరగాలని దేవుడు ఆశించాడు. ఒక కాపరిని ఎందుకు పెట్టాడు? ఒక సంఘం ఉంటే సంఘానికి కాపరిని ఎందుకు పెట్టాడు అంటే, సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్న విధానం అది. సంఘం మీద ఆయన శ్రద్ధ నిలుపుతున్నాడు. కాపరి లేకపోతే వాక్యం ఉండదు, కాపరి లేకపోతే ప్రార్థన ఉండదు, కాపరి లేకపోతే క్రమం ఉండదు, కాపరి లేకపోతే క్రమశిక్షణ ఉండదు, కాపరి లేకపోతే మనం అంతా డిజార్డర్ అయిపోతాం. అందువల్ల దేవుడు ఒక కాపరిని నియమించాడు. ఆ కాపరత్వంలో సంఘాన్ని కాస్తా ఉన్నాడు. మించి పరిశుద్ధాత్మ దేవుడే కాపరి. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి కాపరి. ఆయన ప్రతి క్షణం ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో మన లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యుక్తంగా ప్రార్థన చేయడం మనకు రాదు, నేర్పుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది గైడ్ చేస్తున్నాడో దాన్ని బట్టే సంఘం నడుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం కాపాడబడుతున్నాము. ఈ మాటని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, సంఘాన్ని మరి నువ్వు ప్రేమిస్తున్నావా? సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానా? సంఘం ఎడల మన ప్రేమ ఎలా ఉంది? సంఘాన్ని మీద మనకున్న శ్రద్ధ ఎంత? సంఘానికి మనం ఇచ్చే విలువ ఎంత? ఈ 3 మాటలు మనసులో పెట్టుకోండి. సంఘానికి నువ్వు విలువిస్తున్నావా? ఇస్తానండి, సంఘానికి విలువ ఇవ్వకపోతే నేను ఎలా వస్తాను? మంచి జవాబే, కాదనడానికి లేదు. సంఘం మీద శ్రద్ధ నిలుపుతున్నావా? లేదండి, నా ఇంట్లో పనులు, నా ఒంటి పనులు చాలా ఉన్నాయి, నేను శ్రద్ధ నిలపలేకపోతున్నాను. సంఘానికి విలువిస్తాను కానీ సంఘం మీద శ్రద్ధను నేను నిలుపలేను. జవాబు అదే. సంఘాన్ని ప్రేమిస్తున్నావా అనంటే, అవునండి సంఘాన్ని ప్రేమిస్తున్నాను, పెదవుల ద్వారా క్రియల ద్వారా కాదు. ఇది మన జవాబు. కాదని ఎవరు చెప్తాం? మీరు చెప్పాలా? సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి రుజువేంటి? సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అనడానికి ఒక రుజువు చెప్పు. అమ్మా, మీకేనా చెప్పేది? నాకు చెప్పకండి, మీ మనసాక్షిని అడగండి. మనసాక్షి మీకు జడ్జి గారు లోపల, ఆ జడ్జి గారిని అడగండి ఏం చెప్తాడో. నువ్వు సంఘంలోకి వస్తున్నావు, ప్రతి ఆదివారం నాడు సంఘానికి విలువిస్తున్నావు కనుకనే వస్తున్నావు. ఆరాధన చేస్తున్నావు, కానుక వేస్తున్నావు, బలలో చేయి వేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. బాగానే ఉంది, వద్దు కాదని నేను చెప్పడంలా. కానీ సంఘానికి విలువ ఇస్తున్నావు అన్న మాట వాస్తవమే. కానీ సంఘం మీద నీకున్న శ్రద్ధ ఎంత? సంఘం మీద నీకున్న ప్రేమ ఎంత? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపచేయాల. సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తున్నావు? శ్రద్ధ నిలిపితే ఎలా శ్రద్ధ నిలుపుతున్నావు? విలువిస్తే ఎలాంటి విలువను నువ్వు సంఘానికి ఇస్తున్నావు? ఇవన్నీ నేను ఒక అధికారిగా అడగడంలా, మీలో ఒక సభ్యునిగా, ఒక కుటుంబ సభ్యునిగా మనందరం కలిసి ప్రశ్న వేసుకుంటే మన నుండి జవాబు ఏం రావాలి? నువ్వు నిజంగా సంఘాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా సంఘం మీద శ్రద్ధ నిలుపుతున్నావా? నువ్వు నిజంగా సంఘం మీద విలువను పెంచుకుంటున్నావా? ఈ 3 మాటలు ఒక్కసారి మనసులోకి తెచ్చుకో. మా రమణ భరత్ పెళ్ళి అనేసరికి నానా యాగి పడిపోయింది. ఎన్ని పనులు నెత్తి మీద వేసేసుకుందో. మాట్లాడితే ఏడవడం. ఎందుకు? నా కొడుకు పెళ్ళి ఘనంగా జరగాలి, నా కొడుకు పెళ్ళి బ్రహ్మాండంగా జరగాలి. శ్రద్ధ నిలిపింది కొడుకు పెళ్లి మీద. కొడుకు పెళ్లిని విలువగా ఎంచింది. కొడుకును ప్రేమించింది, రాబోయే కోడలను ప్రేమించింది. ఆ ప్రేమ వల్ల ఆ కుటుంబంలో ఆమె పడిన ప్రయాస,
ఆమె నిలిపిన శ్రద్ధ, ఆమె ఇచ్చిన విలువ ఎంత గొప్పది అని అంటే ఆమె సాక్ష్యం. ఇప్పుడు ఆమెనే అడుగుతా నేను, ఆ రవణని అడుగుతా నేను, ఆ శ్రద్ధ, ఆ ప్రేమ, ఆ విలువ సంఘం మీద నీకుందా? నీ కొడుకు కొరకు నువ్వు ఇన్ని చేశావే, సంఘం కొరకు నువ్వేం చేశావు అనే ఒక ప్రశ్న నీ ముందుకు వస్తే నువ్వు జవాబు ఏం చెప్తావు? నాగేశ్వరరావు, నీకు అర్థమవుతుందా? ప్రతి వ్యక్తి వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. ప్రతి వ్యక్తి వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఎంత శ్రద్ధ నిలుపుతావు? నీ కుటుంబాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావు? నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే విలువ సామాన్యమైంది కాదు, అచంచలమైన విలువను నీ కుటుంబానికి నువ్వు ఇస్తున్నావు. కానీ సంఘానికి నువ్వు ఇచ్చేది ఎంత? నేను మళ్ళీ చెప్పనా, నీ కుటుంబం ఎంతకాలం ఉంటుంది భూమి మీద? నువ్వు ప్రేమించే నీ భర్త ఎంతకాలం ఉంటాడు? నువ్వు ప్రేమించే నీ భార్య ఎంతకాలం ఉంటుంది? నీ ద్వారా పుట్టిన బిడ్డలు నీతో ఎంతకాలం ఉంటారు? ఈ ప్రశ్న వస్తే నూరేళ్లుంటారా? నూరేళ్లు కూడా నీతో ఉండని వాళ్ళ కొరకు ఇంత ప్రేమ, ఇంత ప్రయాస, ఇంత శ్రద్ధ నిలిపితే యుగయుగాలు పరలోక రాజ్యంలో, దేవుని మహిమ రాజ్యంలో నిన్ను స్థాపించి స్థిరపరిచే దేవుని సంఘ విషయంలో నువ్వెంత ప్రయాసపడాలి, ఎంత ప్రేమించాలి, ఎంత విలువను నీ సంఘానికి నువ్వు ఇవ్వాలి. ఈ రోజున మనము ఆలోచన చేయడంలా, మనం నిజంగా ఆలోచన చేస్తే అది మనకు దీవెనకరంగా మారుద్ది. దయచేసి ప్రతి చిన్న మాటని కూడా సీరియస్గా ఆలోచన చేయడానికి ఇష్టపడండి. చిన్న మాటే, నీ కళ్ళ ముందుకు వచ్చిన చిన్న మాటే, దాన్ని సీరియస్గా తీసుకోవడానికి నువ్వు ఇష్టపడితే దాని మీద నీకు ఒక వాల్యూ పెరుగుద్ది. వాల్యూ ఉంటేనే సీరియస్గా ఆలోచన చేస్తావు, లేకపోతే చెయ్యవు. అందుకనే ఈ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ కొలసీ పత్రికలో నుంచి ఒక రెండు మూడు మాటలు నేను మీతో చెప్పి నేను మీకు ఈ వాక్యాన్ని ముగిస్తాను. నేను త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరముల్లోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఈ మాట మనసులో తెచ్చుకోండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి, ఆలోచన చేయండి. మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. పౌలు ఈ మొదటి అధ్యాయంలో ఆ సంఘమునకు నేను పరిచారకుడను అని చెప్తున్నాడు. నేను ఆ సంఘమునకు పరిచారకుడను అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, నువ్వు ఈ సంఘానికి పరిచారకుడవేనా? నువ్వు ఈ సంఘానికి పరిచారకురాలువేనా? మళ్ళీ చెప్పనా, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అన్నాడు కదా. పౌలు కొలసీ సంఘానికి పరిచారకుడు. నువ్వు మేడగది ప్రార్థనా సంఘానికి పరిచారకుడవా, పరిచారకురాలువా? శనివారం ఇద్దరిద్దరం వచ్చి పైన ఒక ఇద్దరు, కింద ఒక ఇద్దరు, నలుగురం పనిచేస్తున్నాం కదా, నీ పరిచర్య కాదా? మేము కూడా పరిచారకులమే కదా. అంటారుగా మీరు. సంతోషం, అది కూడా పరిచర్య. ఏమనుకోరుగా ఓ మాట అంట, ఓ పెద్ద అయిన అన్నమాట. చర్చికి వచ్చినప్పుడు హాయ్ అంటారంట,
చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు బాయ్ అంటారంట. చర్చికి వచ్చేటప్పుడు హాయ్ బాగున్నారా, వెళ్ళిపోయేటప్పుడు బాయ్. రెండు చేతులు ఊపటమే, రెండింటికి చేతులు ఊపటమే. హాయ్ అన్నా బాయ్ అన్నా ఇంతే. హాయ్ అన్నా ఇలాగే అంటాం, బాయ్ అన్నా ఇలాగే అంటాం. ఆదివారం నాడు వచ్చి వెళ్ళిపోయి హాయ్ బాయ్ అని చెప్పగలిగిన మీరు సంఘ పరిచారకులేనా? ఇది నా మొదటి మాట. ఇది నా మొదటి మాట. హాయ్ బాయ్ అనేవాళ్ళు, మీ మనసాక్షిని మీరు అడగండి. నేనే ఏలు పెట్టి ఇలా చూపించట్లే ఎవరిని. ఇట్లా ఏలు పెట్టి ఆదివారం నాడు హాయ్, పోయేటప్పుడు బాయ్ అని చెప్పే మీలో చాలామంది ఉన్నారు. మిమ్మల్ని మీరు నిజంగా సంఘానికి విలువిచ్చేవాళ్ళేనా? హాయ్ బాయ్ చెప్పే మీరు సంఘాన్ని ప్రేమించేవాళ్ళేనా? హాయ్ బాయ్ అని చెప్పే మీరు సంఘాన్ని మీద శ్రద్ధ నిలిపేవారేనా? ఈ ప్రశ్న పరలోకంలో నుండి ప్రభు అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీరే నేను అడగా సంఘం విలువైందేనా? ఎలా విలువైంది? ఆయన అమూల్యమైన రక్తం చేత ఆయన ప్రాణ క్రయధనం చేసుకొని సంపాదించుకున్న సంఘం ఇది. ఇంత విలువైన సంఘం నీ దృష్టిలో విలువహీనంగా మారడం దేనికి సాదృశ్యం? నీ దృష్టిలో ఇంత విలువైన సంఘం విలువహీనంగా ఎంచుకోవడం దేనికి సాదృశ్యం? దేనికి సూచన? హాయ్ బాయ్ అని చెప్పే నీ వ్యక్తిత్వంలో సంఘానికి నీ ఎడల, సంఘం ఎడల నీకున్న విలువ ఎంత? సంఘాన్ని నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివి అవుతే అలా చెప్పగలవా? ఆదివారం క్రైస్తవ్యానికి అలవాటు పడిన మీరు ఈ సంగతి నేర్చుకోవాలి. పౌలు నేర్పుతున్నాడు పరిచారకుడనైతిని అన్నాడు. పరిచారకుడు అంటే ఎవరు? పరిచారకుని యొక్క నైజం ఏంటంటే, పరిచారకుడు అంటే అందుబాటులో ఉండేవాడు. పరిచారకుడు అంటే ఎవరు? అందుబాటులో ఉండేవాడు. భరత్ అనగానే తాతయ్య నేనున్నానని చెప్పగలిగి ఉండాలా. నేనున్నాను తాతయ్య, ఏమన్నా పని చేయమంటారా, రమ్మంటారా అని చెప్పగలిగి ఉండాలా. పరిచారకుని యొక్క కనీస ధర్మం ఏంటంటే, పరిచారకుడికి పిలిస్తే పలకగలిగిన, అందుబాటులో ఉండగలిగిన వాడు పరిచారకుడు. బైనాక్లర్స్ పెట్టి చూసినా కూడా కంటికి కనబడకుండా పారిపోయేవాళ్ళు, సంఘానికి దూరంగా ఉండేవాళ్ళు, సంఘానికి డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఆదివారం మాత్రమే వచ్చి వెళ్ళిపోయేటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు నిజంగా పరిచారకులై అందుబాటులో ఉంటారా? పరిచారకుడు అంటే అందుబాటులో ఉండగలిగిన వాడు. ఈ అందుబాటులో ఉండగలిగిన వాడే అద్భుతమైన దేవుని పరిచర్యను, సంఘాన్ని ప్రేమించి చేయగలడు. పరిచారకుడైతే సంఘాన్ని ప్రేమిస్తాడు, శ్రద్ధ నిలుపుతాడు, విలువించుతాడు, దానికి పని చేస్తాడు. ఇది లేనివాడు, అందుబాటులో లేనివాడు ఎట్లా ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోదామా, ఎప్పుడు జారిపోదామా, ఎప్పుడు ఆమెనంటారా, ఎప్పుడు మెట్లు దిగి ఇంటికి వెళ్ళిపోదామా, ఇదే ఆలోచన. వద్దు. నువ్వు నీ సంఘాన్ని ప్రేమించు. సంఘం ద్వారానే రేపు నువ్వు పరలోకం వెళ్ళేది. ఈ సంఘం లేకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. సంఘమే రేపు ఎత్తబడేది. నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, నీ వ్యక్తిత్వం కాదు. సంఘం ద్వారా నీ వ్యక్తిత్వం ఎలా ఉన్నా నువ్వు సంఘం ద్వారా మాత్రమే వెళ్ళాలి. ఇది త్రూ ప్రాపర్ ఛానల్ సంఘం. చర్చ్ లేకుండా నువ్వు పరలోక రాజ్యం, నిత్య జీవంలోకి వెళ్ళలేవు. నీ వల్ల కాదు. చర్చ్ వధూ సంఘం,
ప్రభు వరుడు, ఆయన వివాహం చేసుకోవడానికి మధ్యాకాశంలోకి వెళ్ళేది సంఘమే, నువ్వు నేను వ్యక్తిగతంగా కాదు. అందుకని సంఘాన్ని నువ్వు ప్రేమించు, సంఘాన్ని నువ్వు గౌరవించు, సంఘం మీద శ్రద్ధ నిలుపు. ఇది దేవుడు మనకు నేర్పుతున్నటువంటి అద్భుతమైన లక్షణం. అదే 1వ అధ్యాయం 24వ వచనం చూడండి, కొలసి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. రైట్. ఇప్పుడు పౌలు అంటాడు, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా మీద నేను వేసుకుంటున్నాను అన్నాడు. మీరు వినాలి జాగ్రత్తగా. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా మీద వేసుకుంటూ. పరిచారకుడికి ఉండే లక్షణం ఏంటంటే పాటుపడడం. ఏంట పరిచారకుడు అంటే ఏంటి? అందుబాటులో ఉండేవాడు. పరిచారకుడు అంటే ఎవరు? పాటుపడేవాడు. మధ్యరాత్రి అర్ధరాత్రి లేచి చింటూ రా అంటే మారు మాట్లాడకుండా బండేసుకొని ఊరికొస్తాడు. చిన్ను రాత్రి పనుంది నాన్న రా అంటే పరిగెత్తుకొని వస్తాడు. ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. సంఘాన్ని ప్రేమించేవారు, సంఘాన్ని గౌరవించేవారు, సంఘ కార్యక్రమాల్లో పాలు పొందేవాళ్ళు వాళ్ళు ఎలా ప్రేమిస్తారు అని అంటే ఎలాగైనా ప్రేమిస్తారు, అందుబాటులో ఉండి ప్రేమిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పరిచారకులకు ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే, పరిచారకులకు ఉండే లక్షణం అందుబాటులో ఉండగలిగిన వాడు. అబ్బో నేను రాలేనండి, నా వల్ల కాదండి అనేవాడు కాదు. నేనున్నాను అని చెప్పగలిగిన వాడు. నేను ఎప్పుడైనా బయటికి వెళ్తాను. నేను మీటింగ్స్కి ఎప్పుడు బయటికి వెళ్ళినా నేను మన వాళ్ళకు ఒక మాట చెప్పిపోతాను. నేను శేఖర్ అన్నకు, రత్నం అన్నకి, ఎబినేజర్ గారికి, మన స్వర్ణమ్మకి, ఫీబే అక్కకి, జ్యోతి అక్కకి, వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను నేను. అమ్మా నేను బయటికి వెళ్తున్నాను రా, నేను వచ్చేదాకా సంఘం జాగ్రత్త. ఎందుకు చెప్తాను నేను? ఈ 3 రోజుల్లో, నేను 3 రోజుల్లో 4 రోజుల్లో క్యాంపుకి పోతాను. ఈ 4 రోజుల్లో నేను లేకపోయినంత వల్ల సంఘం నాశనం అవుద్దా, పాడైపోద్దా? కానీ అది కాదు బాధ్యత. పాటు పడే వ్యక్తులు సంఘంలో ఉండాలా. గబాలన నేను లేని సందర్భంలో ఒకసారి నన్ను క్షమించండి, ఏమనుకోదు, ఈ సందర్భంలో నేను గుర్తు చేయకూడదు కానీ చేస్తున్నాను. నేను లేని సందర్భాలలో 2 మరణాలు జరిగినాయి. ఒకటి మన చిట్టమ్మ గారి ఆయన గారు సత్యనారాయణ గారు చనిపోయారు, నేను లేను. కానీ ఆ రోజున బోరున వర్షం ఉంది. మన పిల్లలందరూ అందుబాటులో ఉన్నారు. మనోళ్ళందరూ వెళ్ళారు, సహకరించారు, బరియల్ చేశారు. సంఘం కొరకు పాటుపడడం, సంఘం కొరకు ప్రయాసపడడం అనేది మనం ఒక పరిచారకుని యొక్క పని. కాపరే ఉండక్కర్లా. సంఘాన్ని ప్రేమించేవారు, సంఘం మీద శ్రద్ధ నిలిపేవారు, సంఘానికి విలువిచ్చే ఏ విశ్వాసి ఉన్నా ఆపత్కాల సమయంలో నిలుస్తారు. ఆ స్థలంలో నిలవబడతారు వాళ్ళు. ఆపత్కాల స్థలంలో నిలవబడతారు వాళ్ళు. సంఘంలో మనం ఆ సంఘానికి విలువివ్వకపోయినా, ప్రేమించకపోయినా, శ్రద్ధ నిలపకపోయినా, మన సంఘంలో ఎవరికైనా ఏదైనా ఒకటి జరిగితే మరి ఎవరు? ఒంటరి వాళ్ళుగా మిగిలిపోవాలా? వాళ్ళు దిక్కు లేనివాళ్ళుగా మారిపోవాలా? దిక్కు దేశ లేని వాళ్ళుగా వాళ్ళు ఉండిపోవాలా? అలాగా భిక్షగాల్లాగా ఉండిపోవాలా వాళ్ళు? కాదు. మేమున్నామని చెప్పగలిగి ఉండాలి. సంఘమును ప్రేమించేవాడు సంఘంలో ఉంటే, సంఘాన్ని శ్రద్ధ నిలిపేవాడు సంఘంలో ఉంటే, సంఘంలో పరిచారకుడు అందుబాటులో ఉండగలిగితే, ఎవరికి ఏ కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా వాళ్ళు వచ్చి అక్కడ నిలవబడతారు. సంఘం ఆశీర్వాదకరంగా మారుద్ది, సంఘం ఆదరించబడుతుంది, సంఘం దీవించబడుతుంది. పరిచారకుని యొక్క లక్షణం. ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా మీద వేసుకుంటున్నాను అన్నాడు. క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని నా మీద వేసుకుంటున్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు? యేసు ప్రభు వారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు? 1 తక్కువ 40 దెబ్బలు తిన్నారు. అంటే 39 దెబ్బలు తిన్నారు. మీరు కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఆగా చాలమ్మా, వినండి. ఇప్పుడు అక్కడ ఏముందనంటే
5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు నేను తిన్నానన్నాడు. యేసు ప్రభు వారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నది ఒకటేసారి పిలాతు ఇంట్లో. అర్థమైందా? కానీ పౌలు ఎన్నిసార్లు పడ్డాడు? 5 సార్లు. అంటే ఆ ఒక్కటి కొదువుగా ఎందుకు ఉంచాడు యేసు ప్రభు వారు? ఆ ఒక్క కొదువ, ఆ ఒక్క 39 దెబ్బలు తిన్నాడు, ఆ ఒక్క దెబ్బ తినలేడా? అంతకి ఇంకెన్ని దెబ్బలు కొట్టినా పడతాడు ఆయన. కానీ ఆ ఒక్కటి ఎందుకు మిగిల్చాడు దేవుడు అని అంటే, పరిచారకుని కొరకు దేవుడు వదిలిపెట్టాడు. ఆయన పడిన పాటలో కొదువైన వాటిని పరిచారకుడు పడాలని వదిలిపెట్టాడు ఆయన. దానికి 5 సార్లు దెబ్బలు తిన్నాడు. 5 సార్లు. ఆయన కూడా ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. మరి ఎందుకు ఆయన ఒకటి ఎందుకు ఆయన వదిలిపెట్టాడు? ఆయన కూడా ఎందుకు 39 దెబ్బలే తిన్నాడు? ఆయన కూడా 40 దెబ్బలు తిని దాన్ని పూర్తి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అనంటే సంఘానికి విడిచిపెట్టాడు ఆయన. ఎవరికి? సంఘానికి, మన కోసం. ఎవరికి రాశాడు ఈ ఉత్తరం? కొరింథీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు చెప్పాడు ఆయన. అర్థమైందా మీకు? కొరింథీ సంఘానికి ఉత్తరం రాసినప్పుడు చేశాడు. కానీ కొలసి పత్రికలో మనం ఈ మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం. కొదువైన పాటలలో ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేశాడు పౌలు గారు. యేసు ప్రభువు మీద పడాల్సిన దెబ్బలన్నీ కూడా పౌలు మీద పడ్డాయి. ఇప్పుడు కొదువైన ఎన్ని పౌలు మీద వేసుకున్నాడు ఆయన. ఎంత? ఆయన కూడా వదిలిపెట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన కూడా వదిలిపెట్టాడు. దేని కొరకంటే నువ్వు నేను పడాలి. నువ్వు సంఘంలో పరిచారకుడు అవుతే. అర్థమైందా నాన్న? అర్థమవుతుందా మీకు? నువ్వు సంఘంలో పరిచారకుడు అవుతే, నువ్వు సంఘాన్ని ప్రేమించేవాడు అవుతే, సంఘం మీద శ్రద్ధ నిలిపే వ్యక్తి అవుతే, ఒకవేళ ఆ కొదువైన దెబ్బ నీ మీద పడాల్సి వస్తే, నేనున్నాను, నా మీద వేయండి అని నువ్వు వీపు చాపగలిగి ఉండాలి. అతడే పరిచారకుడు. శ్రమ పడడానికి, కష్టపడడానికి, నిందించబడడానికి ఎవరు ఇష్టపడరో వాళ్ళు సంఘాన్ని ప్రేమించిన వారు కాదు. సంఘాన్ని వాళ్ళు సంఘం మీద శ్రద్ధ నిలిపేవారు కాదు. సంఘానికి విలువ ఇవ్వని వ్యక్తులు వాళ్ళు దూరంగా ఉంటారు. రేపు ఒకవేళ ఏదైనా ఆపదలు వస్తే మన సంఘం మీదకి నిలబడతారా? ఆ దెబ్బలు పడడానికి, ఆ నిందలు పడడానికి, అవమానాలు పడడానికి రెడీయా అంటే రెడీగా ఉన్నాను అని చెప్పగలిగి ఉండాలా. చేర్చది పరిచారకుడు అనే మాటకు అర్థం అది. ఇది మొదటి మాట. సంఘాన్ని నువ్వు ప్రేమిస్తే సంఘం కొరకు నువ్వేమై ఉండాలా? పరిచారకుడు ఉండాలి. పరిచారకుడి పనేంటి? అందుబాటులో ఉంటాడు, పాటు పడతాడు, అందుబాటులో ఉంటాడు. క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని తన మీద వేసుకోగలిగిన వాడు పరిచారకుడు. ఇది మొదటి మాట. రెండో మాట చెప్తాను చూడండి. 4వ అధ్యాయం చివరి అధ్యాయంలోకి రండి. కొలసి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవల్లని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. రెండో మాట ఏంటి అంటే, సంఘాన్ని ప్రేమించే వ్యక్తి అవుతే, సంఘానికి విలువిచ్చే వ్యక్తి అవుతే, సంఘం మీద శ్రద్ధ నిలిపే వ్యక్తి అవుతే తన ప్రార్థనలో పోరాడుతాడు. ఎంతమంది బ్రదర్స్ని అడుగుతాను, సిస్టర్స్ని పక్కన పెడుతున్నాను. నేను సిస్టర్స్ సంగతి నాకు తెలుసు. నేను బ్రదర్స్ని అడుగుతున్నాను. మేడగది ప్రార్థన సహవాసం యొక్క బ్రదర్స్ని నేను అడుగుతున్నాను, ఎంతమంది ప్రార్థనలో పోరాడుతున్నారు? ప్రార్థనలో పోరాడడం లేదనంటే అర్థం ఏంటి? సంఘాన్ని ప్రేమించట్లేదు, అంతే. వెరీ సింపుల్. సంఘాన్ని ప్రేమించేవాడు అవుతే సంఘం కొరకు పోరాడతావు. సంఘాన్ని ప్రేమించే వ్యక్తి అవుతే శ్రద్ధ నిలుపుతావు. సంఘాన్ని ప్రేమించే వ్యక్తి అవుతే దానికి విలువనిస్తావు. ఆ విలువ నీ అంతరంగంలో ఉంటే శ్రద్ధ, ప్రేమ అనేది నీ జీవితంలో ఉంటుంది.
ఇవాళ అనేక మంది మగపిల్లలు ఉన్నారు మన సంఘంలో. ఇంతమంది దరిదాపుగా ఒక 50-60 మంది 70 మంది మగవాళ్ళు ఉన్నారు మన చర్చిలో. కానీ ప్రార్థనలో పోరాడండి అని ఒక అవకాశం మీకు ఇస్తే ఎంత పోరాడతారు? పోరాటం అంటే ఏంటి? ప్రార్థనలో పోరాడడం అంటే ఏంటి? యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచాడంట. యాకోబు మగసిరి గలవాడై పోరాడి దేవుని దూతతో గెలిచాడంట. అంటే ఏడ్చాడనమాట. కన్నీళ్లు కార్చి గెలిచాడు అని రాయబడింది హోషేయ గ్రంథంలో. కన్నీళ్లు కార్చాడు. ప్రార్థనలో పోరాడే వారి కంట్లో కన్నీరు ఉండాలా, తల జలమయం అవ్వాలా, కళ్ళు కన్నీళ్ళ ఊటగా మారాలా. దేనికోసం? మా రమణ కొడుకు పెళ్లి కోసం ఏడ్చింది. ఏ రోజైనా సంఘం కోసం ఏడ్చిందా? మీలో చాలామంది మీ బిడ్డల కొరకు ఏడుస్తున్నారు, చర్చ్ కొరకు ఏడుస్తున్నారా? ఇదే చర్చ్ కోసం ఎప్పుడైనా మీ కళ్ళల్లో నుంచి కన్నీరు వచ్చిందా? కన్నీళ్లు కారుస్తామే. మన కుటుంబంలో పరిస్థితులు ఏమైనా అయినప్పుడు మనం ఏడుస్తాం, ప్రార్థన చేస్తామే. మరి సంఘంలో అవుతే పోరాడొద్దా? తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ తల్లి పోరాటం ఎలా ఉంటుంది? ఒక నూతన జన్మని భూమి మీదకి ఒక బిడ్డని ఆమె ప్రజెంట్ చేయడానికి తల్లి పడే ప్రయాస ఎంతది? ఎంత పోరాడుద్ది? మీకు పోరాటం నేర్పనా? ఒక సంగతి చెప్పనా మీకు? పోరాటం అంటే ఎలా ఉండాలో నేను చెప్పనా మీకు? పిచ్చి కుక్కలు ఎలా ఉంటాయి? పిచ్చి కుక్కలు సొల్లు గారుతూ ఉంటుందా? పిచ్చి కుక్క సొల్లు గారుద్దా? చెప్పాలి. ఇనలేదు, చూడలేదు ఎప్పుడు? సొల్లు గారుతూ ఉంటుందా? నాలుక వెళ్ళబెట్టుద్దా? బయటికి వెళ్ళబెట్టుద్దా? ఒగిరిస్తూ ఉంటుందా? నాలుక బయటికి వెళ్ళబెట్టి ఒగిరించుకుంటా, సొల్లు గార్చుకుంటా, అసహ్యంగా కళ్ళు ఎర్రబడి రకరకాలుగా ఉంటుంది. ఎవరిని గరుద్దామని చూస్తూ ఉంటుంది. అది పిచ్చి కుక్క పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటుంది. నేను ఒకవేళ ఆ పిచ్చి కుక్కను గదిలో దోలి నీకు ఒక ఇంత కర్ర ఇచ్చి నిన్ను కూడా గదిలోకి దోలితే ఇప్పుడు అది నిన్ను గరుచుద్దా, నువ్వు దాన్ని గరుస్తావా? నువ్వు దాన్నన్నా చంపాలా, అది నిన్నన్నా చంపాలా? కొరికి అది నిన్నన్నా చంపాలా, నువ్వు దాన్నన్నా కొట్టి నువ్వు చంపాలా? ఇప్పుడు చెప్పండి, పోరాటం ఎలా ఉంటుంది? ఒక గదిలో పిచ్చి కుక్కని దోలి నిన్ను ఆ గదిలో కర్రిచ్చి నిన్ను ఆ గదిలో తోలితే నువ్వు గెలుస్తావా, పిచ్చి కుక్క గెలుస్తుందా? చెప్పాలి నాకు. ఎప్పుడన్నా పోరాడారా మీరు? ఎప్పుడైనా పోరాటం అంటే ఏంటో తెలుసా మీకు? చూడండి, ఒకసారి ట్రై చేయండి. పిచ్చి కుక్కను గదిలో దోలి మీరు కూడా కర్ర తీసుకొని గదిలోకి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు పోరాటం అంటే ఏంటో మీకు అర్థమవుద్ది. అప్పుడు గంట ప్రార్థనలు ఇచ్చి మందిరానికి పిలిపించి ప్రార్థన చెయ్యండి రాబంటే ఈ బుక్ ఒకటి ఉంటుందిగా మనకి. ఈ బుక్ ఒకటి ఉందిగా, ఈ బుక్ ఇట పెట్టుకొని కాళ్ళు బారా జాపుకొని 10 నిమిషాలకు ఒకసారి ఇట్ట వెనక్కి చూసుకుంటా గడియారం వైపు. ఆ గడియారం వైపు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి టైం చూసుకుంటా. మీరు నిజంగా ప్రార్థనలో పోరాడే తత్వమేనా మీది? గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. వాళ్ళ గంట ప్రార్థన, లింక్ ప్రార్థన ఇచ్చామనుకోండి. గంట ప్రార్థన 11 నుంచి 12 గంటలకు చెయ్యాలా? 11 గంటలకు వచ్చిన ఆమె 12 గంటలకు ముగించాలా? 12:05 ముగించాలా? కానీ ఎప్పటి నుండి చూస్తూ ఉంటుంది సమయం? కాళ్ళు బార చాపుకొని మాట్లాడితే వెనక్కి చూసుకుంటే ఎన్నిసార్లు గడియారం వైపు చూసుద్దామే? ఒకవేళ వెనకాల వచ్చాము మర్చిపోయో, ఏదో ప్రమాదంలో ఉండో, లేకపోతే ఏదో ఆటో అందుకునో ఆలస్యం వచ్చిందనుకోండి, ఎన్ని తిట్టుకుంటారు? దీనికి దినం చెయ్యా, అది ఇంతవరకు రాలేదు, నేను ఎంతసేపు ప్రార్థన చెయ్యాలా? ఇది మన ప్రార్థన.
మన వెనకాల వచ్చినామో పాపం ఏదో ఆటో అందకునో లేకపోతే ఏదో ప్రమాదం అయ్యో ఇంకోటి అయ్యో రాలేకపోతే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయరు, దాని దినం చేయ ఇంకా రాలేదు, నేను ఇంటికి పోవాలి, చాలా పని ఉంది. పోరాడే తత్వమేనా మీది? ఇదేనా పోరాటం అంటే? గంట సేపు దేవుని సన్నిధిలో పెనుగులాడడం చేత కానీ మీరు సంఘాన్ని ప్రేమిస్తారా? సంఘానికి విలువిస్తారా? సంఘం మీద శ్రద్ధ నిలుపుతారా? ఎన్ని అక్కరలున్నాయి ప్రార్థనలో, ఎన్ని అవసరతలున్నాయి ప్రార్థనలో, ఎంతమంది కష్టాలు పడుతున్నారు, ఎంతమంది వేదన పడుతున్నారు, ఎంతమంది ఆకలితో ఉన్నారు, ఎంతమంది అప్పుల ఊబిలో ఉన్నారు, ఎంతమంది ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రార్థన లేదు. ప్రార్థనలో పోరాడడం చేత కాదు మనకి. మనమా దేవుని సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను చెప్పగలిగిన వాళ్ళు? దేవుని సంఘాన్ని ప్రేమించే వాళ్ళు అవుతే పోరాడతారు. పిచ్చి కుక్కను గదిలో దోల్తే దాన్ని కొట్టి చంపుతారు. మీరు కొట్టి చంపుతారు. అది కరవకుండా డిఫెన్స్ చేసుకుంటారు, దాన్ని కొట్టి చంపుతారు. లేకపోతే అది మిమ్మల్ని కరుచుద్ది, మీరు చస్తారు కనుక. మీ ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు పిచ్చి కుక్కను చంపుతారు మీరు. ఇక్కడ వద్దా అనుభవం? ప్రార్థనలో కాసేపు గంటన్నర ప్రార్థన చేయడానికి ఇల్లు గుర్తొస్తుందా? గంట ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటి? మీలాంటి వాళ్ళ సంఘాన్ని ప్రేమించేవాళ్ళు, మీలాంటి వాళ్ళ సంఘానికి విలువిచ్చేవారు, మీలాంటి వాళ్ళ సంఘం మీద శ్రద్ధ నిలిపేవాళ్ళు. పౌలు ఎపఫ్రాను గురించి మాట్లాడుతున్నాడు. ఎపఫ్రా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థనలో పోరాడేవాడు సంఘాన్ని ప్రేమించేవాడు. నేను చెప్పనా మగవాళ్ళందరికీ ఒక హెచ్చరిక. మగవాళ్ళందరికీ, మీ కొరకు సిస్టర్స్ అందరూ భారంగా ప్రార్థన చేస్తున్నారు కన్నీళ్లతో. కానీ మగవాళ్ళు ఎప్పుడైనా సిస్టర్స్ కొరకు ప్రార్థన చేశారా? మగవాళ్ళు ఎప్పుడైనా సిస్టర్స్ కొరకు ప్రార్థన చేశారా? చెయ్యరు. మీరు జమీందారులు కదా, మీరు రాజులు కదా, మీరు మహారాజులు కదా, సంపాదించి తీసుకొచ్చి భార్యలకు అందిస్తూ ఉంటే వాళ్ళు బానిసలు కదా మీకు ఊడిగం చేయడానికి. ఇది మన ఆలోచన విధానం. భార్య కూడా నీ జీవిత భాగస్వామి. ఆమె కొరకు నేను కన్నీళ్లు కార్వాలా, ఆమె కొరకు నేను ప్రార్థించాలా, ఆమె కొరకు నేను శ్రమపడాలా, ఆమె కొరకు నేను ప్రయాసపడాలనే ఆలోచన, ప్రార్థనలో పోరాటం ఉండడంలా మగవాళ్ళకి. ఏ సంఘంలో ఈ ప్రార్థనలో పోరాడగలిగినటువంటి అనుభవాలు ఉంటాయో ఆ సంఘమే, ఆ వ్యక్తులే సంఘాన్ని ప్రేమించిన వారు, సంఘాన్ని శ్రద్ధ నిలిపిన వారు, సంఘానికి విలువిచ్చేవారు. ఇవాళ ప్రార్థనలు ఉండట్లా. ఒకవేళ ప్రార్థనలున్న ఆ ఇంటి వరకు, ఆ వ్యక్తి వరకే సరిపోతా ఉంది. చిన్న ప్రార్థన చేసి ముగించుకొని వెళ్ళిపోతున్నారు. ఇవాళ తప్పు చేస్తున్నాం. సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సొత్తు, దాన్ని మనం ప్రేమించాలా. ఆ సంఘానికి 5-6 కాపలాదారులు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవునితో సహా. వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు, 5 అంతల పరిచర్య, స్థానిక సంఘ కాపరి, పెద్దలు, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, పిల్లలు, ఎంతమంది ఉన్నారు సంఘానికి కాయడానికి. అక్కలు, చెల్లెళ్ళు, ఇంతమంది సంఘాన్ని కాచేవారు ఉండగా కూడా సంఘాన్ని ప్రేమించేవారు లేకపోతే ఏమనాలా? వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టగలచ్చు. మిగతా వాళ్ళందరూ సంఘాన్ని ప్రేమించట్లా. సంఘాన్ని ప్రేమించకపోతే సంఘం ద్వారా నువ్వెలా ఎత్తబడతావు? రేపు పరలోక రాజ్యం చేరాలనే కదా నువ్వు మందిరానికి వస్తున్నావు. మందిరానికి వస్తున్న నువ్వు పరలోక రాజ్యం ఎలా చేరతావు సంఘాన్ని ప్రేమించకపోతే? ప్రేమతో మీరు అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అర్థం చేసుకోండి. 144వ కీర్తన నేను ముగిస్తాను, నేను త్వరగా ముగిస్తాను. 3వ చరణం.
యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. 144వ కీర్తన 3వ చరణం. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు? అంతేనమ్మా, ఇంక లేదా? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. అక్కడ కాదనుకుంటామ్మా, ఎక్కడో. నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు నిపుణత నేర్పమని అడిగాడు. ఎక్కడ? అక్కడే అంటాడు. ఎక్కడో నా చేతులకు యుద్ధమును వేళ్లకు పోరాటం నేర్పమని అడుగుతాడు రా. అక్కడే ఉంటుంది. ఎక్కడో ఒకటో చరణం. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు మన చేతికి యుద్ధం, మన వేళ్లకు పోరాటం. ఇలా పోరాటాన్ని గురించి చెప్పాలంటే ఎన్ని వచనాలో చెప్తాను నేను మీకు. ఇంట పోరాటం, బయట పోరాటం అన్నాడు పౌలు ఏమన్నాడనంటే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో, నేను బయట వారి ద్వారా నేను పోరాటపడుతున్నా, లోపలి వారితో కూడా నేను పోరాడుతున్నాను అంటాడు. 7వ అధ్యాయం 5వ వచనం 2 కొరింథీ పత్రిక. వెలుపల పోరాటములను, లోపట పోరాటములను. అంతే లోపల పోరాటాలే, బయట పోరాటాలే. ఎవరికి లేవు ఈ పోరాటాలు? నీ సంఘం కొరకు నువ్వు పోరాడేది ఎంత? చాలా విషయాలు ఉన్నాయి. నేను సమయం లేదు, ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఇంకొక మాట చెప్పాను. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. ఒకటి, సంఘాన్ని ప్రేమిస్తే ఏముండాలి? పరిచారకుడై ఉండాలా. 2, ప్రార్థనలో పోరాడేవాడు ఉండాలా. 3 చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అందరి కొరకు బహుగా ప్రయాసపడుతున్నాడట. మామూలు ప్రయాస కాదట. ఏమంటా? 4వ అధ్యాయం 13వ వచనం. బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ఎలా పోరాడుతున్నాడంట? బహుగా. ఆ మాట చూడండి. మీ కొరకును, లవదోకియా వారి కొరకును, ఇయోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. బహుగా ప్రయాసపడక్కర్లే, కనీసం ప్రయాసపడండి. బహుగా ప్రయాసపడడం అంటే ఏంట్రా? బహుగా ప్రయాసం అంటే ఏంట్రా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో స్త్రీకి శాపం వచ్చింది. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో స్త్రీ జాతికి శాపం వచ్చింది. ఆ శాపం ఎప్పుడు తొలగిపోతుంది అని అంటే శిశు ప్రసూతి ద్వారా. ఎందుకు శిశు ప్రసూతి ద్వారా అన్నాడు? శిశువును ప్రసవించేటప్పుడు స్త్రీ పడే బాధ బహుప్రయాస. శాపం తొలగిపోయి ఆశీర్వాదం వస్తుంది, రక్షించబడతారు. ఒక నూతన జన్మని ఇచ్చి దీవించబడతారు. దేవుడు ఎప్పుడూ శాపగ్రస్తులుగా ఉంచాడు వాళ్ళని. దేవుడు వాళ్ళని ఆశీర్వాద అనుభవంలోకి నెడతాడు. ఆయన తీసుకొస్తాడు. ఆయన ఎవరికి?
ఎవరికి? ప్రయాసపడేవారికి. సంఘాన్ని ప్రేమించిన వారు సంఘం కొరకు ప్రయాసపడతారు, బహుగా ప్రయాసపడతారు. ఆ ప్రయాస అనేది మనకు కావాలా? ఏమనుకోనంటే మగవాళ్ళ గురించి ఒక మాట చెప్తా. ఎందుకో ఇవాళ మగవాళ్ళ గురించి టార్గెట్ అవుతున్నాడు. ఎప్పుడు మందిరం అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి పోవాలా, మళ్ళీ ఎప్పుడు రావాలా, ఆదివారం నాడు ఇంతే తప్ప శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన అంటే ఆడోళ్ళది, అది మగవాళ్ళకు రాదా? శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన ఓన్లీ ఆడోళ్ళకి ఏమైనా రాసామో? సిస్టర్స్కి మాత్రమే ఉపవాస ప్రార్థన అని ఉందా ఏమన్నా? రత్నం గారు, బెంజమిన్ గారు ఇద్దరు తప్ప ఇంకెవరు రారా? ఇళ్లలోనే ఉంటారుగా, ఖాళీగానే ఉంటారుగా. ఉపవాస ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో అందరితో కలిసి పోరాడితే ఎంత బాగుంటుంది, సంఘం ఎంత దీవించబడుతుంది, సంఘం ఎంత మాదిరిగా కనబడుద్ది. ఇంట్లోనే కూర్చుంటారు, ఖాళీగానే ఉంటారు, కానీ ఉపవాస ప్రార్థనకు రారు. పిపి విలియమ్స్, నేను హైదరాబాద్ విజిలెన్స్లో పనిచేసే రోజుల్లో సెక్రటరేట్లో మాకు ఒక రూమ్ ఉండేది. లంచ్ అవర్లో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండేది. హిందూస్కి అలాగే ఉంది, ముస్లిమ్స్ కూడా అలాగే ఉంది, క్రిస్టియన్స్ కూడా అలాగే ఉంది. వింగ్ ఉండేది. ఆ వింగ్లో సెక్రటరేట్లో మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం. మధ్యాహ్నం లంచ్ అవర్లో వెళ్ళి లంచ్ చేసుకుని వచ్చి దాంట్లో కూర్చొని ఒక 20-30 మందిని ప్రార్థన చేసుకునేవాళ్ళం. ప్రార్థన చేసుకునే వారిలో పిపి విలియమ్స్ అని ఒక IAS, ఒక డిపార్ట్మెంట్ హెడ్ అయిన, సెక్రటరీ టు గవర్నమెంట్ అయిన ఆ సెక్రటరీ వచ్చి చేతులతోని వంగి ఎలా ఉంటాడనంటే ఇట్ట ముట్టుకుంటే మాసిపోతాడా అన్నంత అందంగా ఉంటాడు. అసలు ఒక సినిమా యాక్టర్ దేనికి పనికిరాడు, సినిమా యాక్టర్ కూడా అంత పనికిరాడు, అంత అందంగా ఉంటాడు. అంత అసలు ఎంత అంటే ఇన్షర్ట్ చేస్తాడు, సూపర్ కనబడతాడు అనమాట. అంత అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు, చదువుకున్న వ్యక్తి, IAS గవర్నమెంట్ సెక్రటరీ అయినా ఆయన వచ్చి మా చెప్పులు తీసుకొని ఇట్లా వరుసగా పెట్టి లోపలికి వచ్చి మాతో కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఈవేళ ఒక చిన్న పని చేయడానికి మనకు మనసు రాదు. సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ మనకి, మగవాళ్ళకి. ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు మనకు? దేవుని దగ్గర మనకు సుపీరియారిటీ కాంప్లెక్సా? ఏనైనా నాకు తెలిసిన ఒక MRO ఆఫీస్ నుంచి వస్తూ ఒక సందర్భం చెప్తున్నా, ఒక సందర్భమే, ఎప్పుడు అలా చేశాడు కదా. ఒక సందర్భంలో వస్తా ఒక పార్టీ జరుగుతుంది, ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజున భోజనాలు, కారును తీసుకొచ్చాడు, డ్రైవర్కి ఇచ్చాడు, ఆ ఫైల్స్ అన్ని అటెండర్కి ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. అక్కడే దిగాడు, ప్రార్థన దగ్గర దిగాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఆకులు తీసి గంపలో వేసుకొని ఆ గంపని భుజం మీద పెట్టుకొని పోయి అక్కడెక్కడో పడేసి వచ్చాడు. ఆ చారు కారిన రసం అంతా కూడా ఆయన చొక్కా అంత కారిపోయింది. ఒక MRO. చెప్పండి, దేనికి మనం సుపీరియారిటీ ఫీల్ అవుతున్నాం? దేవుని కొరకు ప్రయాసపడటం అంటే ఏంటి? దేవుని కొరకు పరిచర్య అంటే ఏంటి? దేవుని కొరకు పోరాటం అంటే ఏంటి? ఆలోచించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఓ మాట చెప్పి ముగిస్తా. నేను చాలా ఉన్నాయి. నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే కొలసీ పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు కష్టపడ్డాడు, పౌలు సంఘాన్ని ప్రేమించిన విధానం కనబడుద్ది. చివరి అధ్యాయంలో ఎపఫ్రా అనేవాడు కనబడతాడు. యేసుక్రీస్తు పడిన పాటలో కొదువైన వాటిని పౌలు మీదేసుకున్నాడు.
పౌలు మీదేసుకోగా కొదువైన వాటిని ఎఫ్రా మీదేసుకున్నాడు. ఎఫ్రా మీదేసుకున్న కొదువు అని ఈ రోజున మనం కూడా వేసుకోగలిగి ఉండాలి చర్చ్లో. అది మనం చేయగలిగిన రోజున మనం సంఘాన్ని ప్రేమించిన వాళ్ళం అవుతాం, మన సంఘాన్ని మీద శ్రద్ధ నిలిపిన వాళ్ళం అవుతాం. ఇష్టం ఉండదు కదా, లోపల గునుక్కుంటారు కదా మీరు ఇలాంటి మాటలు అన్నప్పుడల్లా, లోపల సనుక్కుంటారు కదా మీరు. బయటికి మీరు అనరు, ఎదుటి వాళ్ళు ఏమన్నా అంటారేమోనని భయం, బయటికి అనరు, కానీ లోపల ఎంతమంది సనుక్కుంటున్నారో మీ మనసాక్షిని అడగండి, చెప్తుంది. చర్చ్ లేకుండా నీకు రక్షణ లేదు. చర్చ్ లేకుండా నువ్వు పరలోకం వెళ్ళవు. చర్చ్ లేకుండా నువ్వు వాక్య క్రమంలోకి రావు. సంఘం లేకుండా నువ్వు ఏది నేర్చుకోలేవు. సంఘం లేకుండా అసలు నీకు మనుగడే లేదు. క్రైస్తవ్యం అనే మనుగడే లేదు. చర్చే అన్నిటికీ ఆధారం. చర్చే అన్నింటికీ ఆధారం. ఈ సంఘాన్ని నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? ఈ సంఘం మీద నువ్వు శ్రద్ధ నిలుపకపోతే ఎవరు నిలుపుతారు? ఈ సంఘానికి నువ్వే విలువ ఇవ్వకపోతే ఎవరు నిలుపుతారు? ఎవరు? నిన్న డాన్ అన్నతో మాట్లాడుతున్నాను, సరదాగా మాట్లాడితే ఏదో చెప్పాడు. ఏమయ్యా నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు అన్నాను. ఉదాహరణకే మేము బాగా నవ్వుకుంటాం కదా. నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు ఏంటంటే, ఏమయ్యా ఊరుకోవయ్య బాబు, నాకు నేను డబ్బా కొట్టుకోకుండా బయటోడు నాకెందుకు డబ్బా కొడతాడయ్యా? నాకు నేనే కొట్టుకోలేనప్పుడు బయటోడు నా కొరకు ఏం కొడతాడు? అందుకని నన్ను నేను సాటిఫై చేసుకోవాలని అన్నాడు. నాకు ఆ మాట కొంచెం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, మరి మన సంఘాన్ని గురించి మనమే గట్టిగా ఆ ప్రేమ, మా సంఘంలో ప్రేమ ఉంది, మా సంఘంలో శ్రద్ధ ఉంది, మా సంఘంలో పోరాటం ఉంది, మా సంఘంలో పరిచారకులు ఉన్నారు, మా సంఘంలో ప్రయాసపడేవారు ఉన్నారు అని మనమే చెప్పుకోకపోతే మరి ఎవరు చెప్తారు మన కోసం? ఎవరు చెప్పాలా? మన సంఘాన్ని మనమే ప్రేమించుకోవాలి. మన సంఘం మీద మనం శ్రద్ధ నిలపాలి. మన సంఘానికి మనం విలువించుకోవాలి. మన సంఘానికి మనం విలువనివ్వాలా? ఎంత విలువ ఇవ్వాలి అంటే, నీకున్న వాటి విలువ, నీకున్న విలువైన వస్తువులు ఎన్ని గొప్ప విలువైనవి ఉన్నాయో వాటికంటే ఎక్కువ విలువని నీ సంఘం కొరకు నువ్వు ఇవ్వగలిగిన రోజున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు అట్టి కృపలో నిన్ను నడిపించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.